ఏలూరు జిల్లాను కోకో హబ్గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో బీన్ టు బార్ చాక్లెట్, కోకో బటర్, పౌడర్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతేకాకుండా 2026-27 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల అధికారికీకరణ పథకం కింద జిల్లాలో 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్రం అనుమతులిచ్చింది. దీనివల్ల కోకో ఉత్పత్తుల తయారీ పెరగడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కోకో ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి వ్యాపారంలో రాణించాలనుకునే యువతకు ఇది చక్కటి అవకాశం. ఏపీఎఫ్పీఎస్ పథకం ద్వారా లభించే రాయితీ, సబ్సిడీల వివరాల కోసం ఏలూరు జిల్లా ఉద్యాన అధికారిని సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. కోకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు చాలా ముఖ్యం. పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ సూత్రాన్ని పాటించిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం అనేది జరుగుతోంది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో రైతులు అత్యధికంగా కోకో పంటను సాగు చేస్తూ ఉంటారు. ఈ కోకో పంట ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కోకో పంట ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు దాదాపు 200 పరిశ్రమల వరకు కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తెలపడంతో ఏలూరు జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఈ కోకో ఆధారిత పరిశ్రమలు అక్కడక్కడ ఏలూరు జిల్లాలో కనపడేవి. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 200 ఈ కోకో ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు అనుమతులు మంజూరు చేయడంతో నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పారిశ్రామికంగా ముందుకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ కోకో ఆధారిత పరిశ్రమల యూనిట్ల తయారీకి సంబంధించి అనుమతులు ఇచ్చేందుకు కూడా సరళీకృతమైన విధానాలను తెర మీదకు తీసుకురావడంతో నిరుద్యోగ యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. 200 యూనిట్ల వరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసేలా అధికారులు స్థలాన్ని కానీ లేకపోతే ఈ పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన యువతకు కానీ గైడ్ లైన్స్ ఇచ్చేందుకు ఉద్యాన శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరొకవైపు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్వహణ ఇట్లా పారిశ్రామికంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏలూరు జిల్లాలో నెలకొల్పేందుకు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఏదైతే ఈ కోకో పంటను మరింతగా విస్తరించేలా రైతులకు ఇప్పటికే అధికారులు సూచనలు చేయడం జరిగింది. మరొకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో ఈ కోకో పంటను మరింతగా విస్తరించేలా రైతులను మోటివేట్ చేసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ కనిపించిన ఈ కోకో ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నెలకొల్పేందుకు అనుమతులు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తానికి కూడా ఏలూరు జిల్లాలో ఈ కోకో పంట అనేది మరొక పునర్వైభవం దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.